అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపించారు. అక్రమ కట్టడాలపై వెనక్కి తగ్గేది లేదు అని ఉక్కుపాదం మోపుతామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంలో గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. లాక్డౌన్ సమయంలో బాలయ్య చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదం తెరపైకి రావడంతో బాలయ్య కామెంట్స్ ని కూడా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమ గురించి చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు కూడా జరిపారు. కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ పై బాలయ్య అప్పట్లో మీడియాతో మాట్లాడుతున్నారు. నన్ను ఒక్కరి కూడా ఇన్వైట్ చేయలేదు. వీళ్ళంతా కూర్చొని భూములు పంచుకుంటున్నారు. వాళ్ళు చేస్తుంది రియల్ ఎస్టేట్ అంటూ సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాలయ్య మాటలు చూస్తుంటే అప్పుడు బాలయ్య చెప్పిందే నిజం అనిపిస్తుంది అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో నాగార్జునకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు కూల్చివేత కరెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నాగార్జున ఈ వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి నాగ్కి ఊరటగా కోర్టు స్టే ఇచ్చింది. భవిష్యత్తులో కోర్టు ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధమని నాగార్జున ఖండించారు. సెంటు భూమిని కూడా తాను ఆక్రమించలేదు అని తెలిపారు. ఇక దీనిపై రకరకాల ట్రోల్స్ కూడా వస్తున్నాయి.